ఈరోజు వైఎస్ఆర్ గారి వర్ధంతి. రెండోది చూసుకుంటే ఆయన హయాము ఎలా జరిగిందో అందరూ చూశారు. ఒక పేదవాడి విద్యకి, ఇంజనీరింగ్ విద్యకి ఎంత దగ్గరయ్యాడో చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఉంటుందో చూసాము. అదే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తూ వచ్చారు. మరి ఎలా ఉంది కూటమి ప్రభుత్వ రాష్ట్రంలో 15 నెలల పరిపాలన గురించి అడుగుతుంటే అందరూ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటున్నారు ప్రజలందరూ. ఏం జరుగుతుందంటారు? కూటమి ప్రభుత్వం పాలన చాలా బాగుంది. ఎలాగ బాగుంది అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టు ఏం కాదు. కన్న కొడుక్కి ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉద్యోగం వచ్చింది. దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అలాగే ఎవరైతే ఈ చంద్రబాబు నాయుడు కోవర్ట్లు ఉన్నారో అందరికీ కూడా చక్కటి మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ రాష్ట్రంలోని 175 161 ఎన్నో కూటమిలోని ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప రాష్ట్రంలో ప్రజలకు కానీ నిరుపేదలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదు. చూసుకున్నట్లే ఏంటి సార్, విశాఖ ఉక్కు పరిశ్రమ మళ్ళీ ప్రైవేటీకరణ అయిపోయింది. 45 డివిజన్లుగా విడగొట్టి చేస్తున్నారు, టెండర్లకు పిలుస్తున్నారు. గతంలో అమిత్ షాతో మాట్లాడి నేను విడుదల చేయించాను, కానీ కార్మిక సంఘాలు ఇంట్రెస్ట్గా లేవు. విశాఖ ఉక్కు అలా ప్రభుత్వ పరంగా ఉండటం అనేది వాళ్ళు ఏదైతే ఉందో వాలంటీర్ రిటైర్మెంట్ అమౌంట్లు ఎక్కువ ఇస్తా అంటే వెళ్ళిపోతారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇదే నా నిబద్ధత. పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్కి నిబద్ధతకి సంబంధం ఏంటి? అసలు నిబద్ధత ఉన్న వ్యక్తే నాకు పవన్ కళ్యాణ్. ఈరోజు గత గవర్నమెంట్లో ఉన్న ఎన్డీఏలో ఉన్న కేంద్ర మంత్రి చెప్పారు, ఆ రోజున విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తుంటే ఆపింది జగన్మోహన్ రెడ్డి గారు అని. ఇవాళ ఏదో లేండి, ఈయనకు ఒక పదవి కావాలి, ఈయనకు ఒక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కోసం ఏదో దత్త తండ్రికి సేవ చేశాడు, కుక్కలా విశ్వాసం చూపించాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. కాబట్టి అయిపోయింది. ఈరోజు పవన్ సొంత నియోజకవర్గంలో దిక్కులేదండి. ఆయన రాష్ట్రానికి ఏం చేస్తాడు సార్? మేలు ఏమీ ఉండదండి. అంటే అప్పట్లో మేము ఓడిపోయి ఉన్నాము, మాకు మాట్లాడే హక్కు లేదు, ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోవడంతో మేమంతా కూడా నీరు గారిపోయాం అన్నట్టుగా మొన్న మీడియా ముఖంగా చెప్తున్నారు. మరి ఇదే విధానంలో చూసుకుంటే సుగాలి ప్రీతి కేసు, సుగాలి మదర్ గారు చెప్పారు కదా, నాకు న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, నిందితుల్ని శిక్షించారని అడుగుతుంటే వీళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు? ఆవిడ కూడా మీడియా ముఖంగా సేనా నాయకులు ఉన్నారు కదా. బెదిరించడం అండి. నేను నిన్నే చూశానండి ఫేస్బుక్లోని. జనసేన ఎమ్మెల్యే, ఆయన పేరు నాకు పెద్దగా ఐడియా లేదు, ఆయన అంటున్నాడు, నీకు నిజంగా ఏది సుగాలి ప్రీతి తల్లిని అంటున్నాడు, మీకు నిజంగా సిగ్గుంటే శరం ఉంటే మీకు ఇచ్చిన పొలాన్ని మీరు రిటర్న్ ఇచ్చేయండి, మీ ఆయనకి ఇచ్చిన ఉద్యోగాన్ని మీరు రాజీనామా చేయండి అని. నువ్వెవడెవరు అడగడానికి? నీ ప్రభుత్వంలో ఇచ్చారా? నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చారా ఉద్యోగం కానీ, లేదంటే ఆమె కాంపన్సేషన్ కింద పొలం కానీ ఏమన్నా? మీరెవరు అడగడానికి? సన్నాసులారా, మీకు నిజంగా నిబద్ధత ఉండుంటే ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు సుగాలి ప్రీతి తల్లి కాలు దగ్గర వీల్ చైర్లో కాలు దగ్గర కూర్చొని నేను చేస్తా, నేను పొడుస్తా, నేను పీకుదా అని చెప్పి మనకి విజయవాడలోనే అమ్మవారు సంబరాలు జరుగుతూ ఉంటాయండి. వాటికి ఈ గణాచారులు ఉంటారు, కర్రలు పుచ్చుకొని యాపండ్లు పుచ్చుకొని చేస్తూ ఉంటారు. దేవుడికి అమ్మవారికి వాళ్ళు నిజంగా అమ్మవారి కోసమే చేస్తారు, అలాగే వాళ్ళు బతకడం చేస్తారు. అంతకన్నా గౌరవంగా చేసే పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఏంటి ఏదేదో మాట్లాడుతావు నువ్వు అంటే? సుగాలి ప్రీతి తల్లి రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం వైసీపీ గవర్నమెంట్ జరిగిందని చెప్తే నువ్వు వెళ్ళి రుషికొండ చూస్తావు. రుషికొండ పెచ్చోటు అంటే ఏంటండి? అసలు పెచ్చోటు ఏంటి? రుషికొండ పెచ్చోటు అంటే తడిసి నానితే పెచ్చోడు. అది మనల్లో కూడా కొన్ని చోట్ల కారితే కొడితే ఏంటంటే బ్లేడ్లతో కట్ చేసి చక్కగా నీట్గా పెట్టి పడింది ఒక చోట, ఉన్నది ఒక చోట. అది కూడా చేతగాని పరిస్థితిలో మీ పార్టీ నాయకులు, మీ ప్రభుత్వం ఉంది. చూసుకున్నట్లయితే మరి అక్కడ దాకా వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు రిషికొండ వెళ్ళారు, కానీ పాపం వీళ్ళని కలవడానికి వెళ్ళలేదు. ఎవరైతే ఉన్నారో పాపం విశాఖ ఉక్కు కార్మికుల్ని మరి ఏమైపోయిందో అక్కడి నుంచి కొంచెం టర్నింగ్ తిరగలేకపోయారంటారు. అసలు మీకు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ హెలికాప్టర్లు వెళ్ళినా, గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానంలో వెళ్ళినా, ఆయన బై రోడ్డు వెళ్ళినా వెళ్ళాల్సిందే ఆ విశాఖ ఉక్కు నుంచి వెళ్ళాలండి, ఆ స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళాలి. కానీ ఆయనకి తెలుసండి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న కార్మికులందరూ తిరగబడతారని భయం వేసి వెళ్ళలేదు, అంతే. ఫైనల్గా చూసుకుంటే ఎవరు సార్ నిబద్ధతగా చేసింది, ఇచ్చిన మాట కట్టుబడిన వ్యక్తి? మాజీ ముఖ్యమంత్రి గారా లేకపోతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి? అంటే ఒక మాటలో ఏంటి? ఒకటేనండి. ఈ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అండి. ఈరోజు కూడా వాడవాడలా ఘనంగా ఆయన వర్ధంతులు చేస్తున్నారంటే ఒక పథకం అంటే రాజశేఖర రెడ్డి గారు. అది ఆయన చరిష్మ. 2009 మన ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దరిద్రమో లేకపోతే ఏమో ఆయన కాలం చేశారు కాబట్టి మనం ఆయన అయితే ఇంతవరకు అయితే ఇవాళ కూడా ప్రజల గుండెల్లోనే సుస్థిరంగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే ప్రధానంగా చేసుకొని చేశారు. ఏముందండి వాళ్ళ సంక్షేమం ఏముందండి? ఫ్రీ బస్సులు పెట్టారు లేడీస్కి, తప్పులేదు, లేడీస్ని మనం గౌరవించుకుందాం.
అసలు నిన్న ఒక బస్సులోని 8 మంది వెళ్ళారంట మగవాళ్ళు. 8 64 604 రూపాయలు కనీసం ఆ బస్సుకు డీజిల్ కూడా వచ్చే పరిస్థితి. ఇదంతా ఎవరిగా పడుతుందండి? భారం ప్రజల మీదేగా. ఏం లేదండి, సంక్షేమం లేదు, ఏం లేదండి, దోచుకో అనే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఉన్న ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల గురించి రాస్తారంటే దాని దౌర్భాగ్యం ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి.